కి ఈ ప్రోగ్రామ్ని ఎంతో గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే ప్రార్థించుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ అండి మళ్ళీ గత లాస్ట్ 4 years నుంచి మేము ఎవ్రీ ఇయర్ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమంతో పాటు ఈ రోజున చిత్రాలు జరుగుతున్న కార్యక్రమం కూడా ఇక్కడి నుంచి వేలాదిగా తెలంగాణ నుంచి కూడా వేలాదిగా నాయకులు వీరమహిళలు అటెండ్ అవుతున్నారు. ఈరోజు చాలా ఎంతో ఘనకారణంగా ఉంది. మా మిత్రులు చెప్పినట్టుగా ఇండియాలోనే ఎవరు ఛాలెంజ్ చేసి 100% సెక్యూరిటీ గెలిచిన నాయకుడు ఎవరు లేరు. ఈ మధ్యన ప్రతిపక్ష నాయకులు మాజీ సీఎం లాంటి వాళ్ళు ఎన్నో కామెంట్ చేశారు. ప్రధానమంత్రి మోడీ లాంటి వాళ్ళే అది రావన్నహి అంది అన్నారు. అసలు నాయకుడికి వేరే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. మా నాయకుడికి అసలు నాయకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి ఎంతమంది ఆల్ ఉద్యోగస్తులండి ఐటీ పీపుల్ ఎంతోమంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి చాలా సక్సెస్ చేస్తున్నారు. ఇదే కార్యక్రమం కాదు, ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం పెట్టుకున్నా ఈ కుకటపల్లి మోతినగర్లో ఈ మోతినగర్లో చాలా ఘనంగా అంగంగ వైభవంగా చేస్తున్నాం. మేము దానికి సహకరించిన నాయకులకి మిత్రులకి వేరే మహిళలకి ఎంతో రుణపడి ఉంటామని జన సైనికులకి మీడియా మిత్రులకి కూడా స్వాగతం సుస్వాగతం అండి. చాలా అలాగే పోలీసులు జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి సహకరించిన పోలీసులు, జనసేన పార్టీ ఇప్పుడు పాయింట్స్ చెబుతానండి. 12 సంవత్సరాలు తెలంగాణలో పార్టీ పెట్టి ఇప్పుడు 3 పాయింట్స్ చెబుతాను. ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే సీట్లు గెలిపించినా కూడా అసెంబ్లీలోకి వెళ్లకుండా ప్రజల తరఫున వాయిస్ వినిపించకుండా అపోజిషన్ లీడర్గా ఇస్తేనే వెళ్తానంటున్న ఒక పార్టీ అధినాయకుడు ఎక్కడ 12 సంవత్సరాలు ఏ చిన్న అధికారం లేకపోయినా కూడా పీపుల్ తరఫున పోరాడి ఒక చేయూతవుతేనండి ఒక మనకి పార్టీ కార్యక్రమాలు చాలా చేశారు. ఒక కౌలు రైతులకు అయితేనేవ్వండి, లేకపోతే చేనేత కార్మికులకు అయితేనేవ్వండి, శ్రామిక కార్మికులకు అయితేనేవ్వండి, శ్రామికులకి దానికి ప్రతి కార్యకర్తకి కూడా ప్రతి ప్రజలకు కూడా 11 సంవత్సరాలు అండదండలను ఇచ్చి ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చిన జనసేనాని గారు ఎక్కడ, వేరే వాళ్ళు కామెంట్లు చేసిన వేరే వాళ్ళు ఎక్కడ, ఒకసారి మీరు ఆలోచించాలి. మనకి చేసిన కామెంట్లు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఇప్పుడు ఎవరండి దేశంలో 100% స్ట్రైక్ రేట్ సాధించింది ఎవరు? 21 స్థానాలకు 2 ఎంపీ స్థానాలకు 2 ఎంపీ స్థానాలకు గెలిచిన పార్టీ ఎక్కడ? వైనాట్ 175 అన్న ఆ వ్యక్తి ఎన్ని సీట్లు గెలిచారో ఆయన ఎక్కడ? సో అపోజిషన్ అనేది ఒక పీపుల్ని రిప్రజెంట్ చేసే వ్యక్తి. ఆ హుందాతనాన్ని అసలు మీరు ఒక 10 సంవత్సరాలు మనకి స్టెప్ బ్యాక్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు రాజకీయం రాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యొక్క జనసేన పార్టీ అసలు రాజకీయ పార్టీయే కాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యొక్క జనసేన పార్టీ దగ్గర ఉన్న వ్యక్తులు బిలో 18 పీపుల్, అంటే రాజకీయ గుర్తింపు లేని వాళ్ళు. ఇక్కడ మీరు చూడండి, ఏ వయసులు భిన్న వయస్కులు అందరూ ఉన్నారు. 70 పీపుల్ ఉన్నారు, 60 పీపుల్ ఉన్నారు, 35 పీపుల్ ఉన్నారు, 40 పీపుల్ ఉన్నారు. వీఆర్ ఆల్ ఎంప్లాయీస్. 90% ఆఫ్ ద పీపుల్ వీఆర్ సపోర్టింగ్ ఫర్ జనసేన ఆర్ రియల్ ఎంప్లాయీస్, ఎదర్ ఇట్ కుడ్ బి ప్రైవేట్ ఆర్ పబ్లిక్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్, రైట్? దీని గుణంగా మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం. ఒకటే లాస్ట్ పాయింట్, జనసేన బిఫోర్ 2024 ఆఫ్టర్ 2024 దేశంలో ఏదైనా ఒకే ఒక్క వ్యక్తి వైపు రాజకీయాలు చూస్తున్నాయి అంటే ఆఫ్టర్ మోడీ ఇట్ ఈస్ ఓన్లీ పవన్ కళ్యాణ్. జై జనసేన, జై.